భయపడకు. సరే సారీ, నేను నిన్నేవి అన్ను. చెప్పు, మమ్మీ ఎక్కడుంది? ఇతని మమ్మీ కూడా దగ్గరలో లేదు కదా. తన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. నేను నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. నీకేం కాదు, నేనున్నాను కదా. పద. సరే, నేను వస్తున్నాను. అభిమాన్ ఎక్కడా? అభిమాన్ ఎక్కడా? అయ్యా, ఆటో! ఇక్కడికి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. అభిమాన్! నెమ్మదిగా ఎక్కు. నెమ్మదిగా. ఏయ్ ఏయ్, దూరంగా వెళ్ళు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరూ లేని సమయం చూసి వీడిని ఎత్తుకెళ్ళిపోవాలనుకుంటున్నావా? నేను ఆటో నొప్పుతున్నాను. చాలాపు, నువ్వు మా అబ్బాయిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నావు. నా కళ్ళతో నేను చూశాను. గాడ్ లేదు, బహుశా మీరు నన్ను గుర్తుపట్టలేదనుకుంటా. చాలాపు, నోర్మి. ఆయా, ఈ ఆయా ఎక్కడికి వెళ్ళిందో? తనకి దెబ్బ తగిలింది. తన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. తప్పు చేసిన వాళ్ళంతా ఇలాగే అంటారు. మీరు ఇక్కడే ఉండండి, తను ఎక్కడికి వెళ్ళనివ్వద్దు. నిన్ను పోలీసులకి పట్టించకుండా వదిలిపెట్టను. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు అలా ఎందుకు చేస్తున్నారు? డాడీ డాడీ, ఆ ఆంటీ నన్ను పోలీస్ స్టేషన్ కాపాడాలని తీసుకెళ్ళు. ట్రై చేసింది. నువ్వు కామ్గా ఉండు. డాడీ, లోపల కూర్చో. డాడీ, నీకు ఎన్నిసార్లు డాడీ, చెప్పాను ఆంటీ ఎవరు పడితే వాళ్ళతో వెళ్ళొద్దు అని. కూర్చో. ఈ ఆయా ఎక్కడ చచ్చిందో? సరిత ఇంకా రాలేదేంటి? ఒకవేళ నా కోసం తను వెయిట్ చేసి చేసి వెళ్ళిపోయిందో ఏమిటి? లేదు, సరిత అలా ఎన్నడూ చేయదు. చూడండి, నా తప్పేం లేదు. మీరు ఒకసారి రాజ్ గారిని పిలవండి. నేను చెప్పేది కొంచెం మాట్లాడుకున్నా ఉండు. ఏం చేస్తున్నారు మీరు? నేను చాలా మంచి కుటుంబం నుంచి వచ్చిందని నా హస్బెండ్ నాకు ఎదురు చూస్తుంటారు. తనతో ఒక్కసారి మాట్లాడివ్వండి ప్లీజ్. నోరు మూసుకో, ఎక్కువ మాట్లాడొద్దు. చూడండి, నా తప్పేం లేదు. ఆ పిల్లాడు కాస్త అయితే వెహికల్ కింద పడిపోయాడు. సార్ మీరా? మీకెందుకు సార్ ఈ శ్రమ? నాకు ఫోన్ చేసి ఉండాల్సింది. ఈవిడి నా కొడుకుని కిడ్నాప్ చేయాలని ట్రై చేసింది. అందుకే తన మీద కంప్లైంట్ ఇవ్వడానికి నేనే స్వయంగా వచ్చాను. ఇదంతా అబద్ధం. నేను మీ అబ్బాయిని కాపాడడానికి ట్రై చేశాను. చాలే నోర్మి, అబద్ధం చెప్తుంది నువ్వు. కఠినమైన శిక్ష విధించాలి తనకి. తన భర్త వచ్చినా సరే తను వదిలిపెట్టకండి. బాబు, నీకంతా తెలుసు కదా. నేను నిన్ను కాపాడడానికి ప్రయత్నించాను. నేను వాడితో మాట్లాడాల్సిన అవసరమేం లేదు. డాడీ, అభిమాన్, నువ్వు ఆగు. నేను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుకో. అయ్యా, అయ్యగారు, బాబుని ఇంటికి తీసుకెళ్ళు. ఈవిడి నీడ కూడా తన మీద పడ్డానికి వీల్లేదు. నువ్వు వెళ్ళు. ఇన్స్పెక్టర్ గారు, ముందు ఎఫ్ఐఆర్ రెడీ చేయండి. ఇలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. లేదంటే ఇంకొక పిల్లాన్ని కిడ్నాప్ చేస్తుంది. కంప్లైంట్ రాయండి. ఆమెను తీసుకెళ్ళండి. చూడండి, మీరు చాలా పొరపాటు పడుతున్నారు. నేను చెప్పేది వినండి. ఇదంతా అబద్ధం. రాజ్ గారు, ప్లీజ్ నన్ను క్షమించండి. నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళండి. ఎస్ఐ గారు, తన్నంత తేలిగ్గా వదిలిపెట్టదు. తనకి బెయిల్ కూడా దక్కకుండా చేయండి. రేపు ఆమెను నేను డెఫినెట్గా కోర్టుకు తీసుకెళ్తాను. మీరేం కంగారు పడకండి. తనకు తప్పకుండా శిక్ష పడుతుంది. ఖచ్చితంగా సరిత గారు ఏదో సమస్యలో ఉందనిపిస్తుంది. హలో. ఆ షీలా సరిత గారు ఇంట్లోంచి ఎప్పుడు బయలుదేరారు? వదిన బయటికి వెళ్ళి 1 గంట పైనే అవుతుంది. ఏం లేదు, నన్ను కలుస్తానంది. ఇంతవరకు రాలేదు. ట్రాఫిక్ లో గాని ఇరుక్కుందేమో. మరేం పర్వాలేదు, నేను తర్వాత మాట్లాడతాను.
అరే చూడండి, అక్కడ ఎవరో అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? ఏమండి, మీ బాబు రోడ్డు మీద పరిగెడుతున్నాడు. తను వెహికల్ కింద పడిపోతే నేనే అతన్ని రక్షించాను. ఇలా చూడు, నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడటానికి వీల్లేదు. నువ్వు చేసిన తప్పుకి శిక్ష తప్పదు. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేదు. చూడండి, నేను నా భర్తని కలవడానికి వెళ్తున్నాను. అలాగా? నీ భర్త కూడా ఇదే పనులు చేస్తుంటాడా? కిడ్నాప్లు? మర్యాదగా మాట్లాడండి. నా భర్తను ఒక్క మాట అన్నా నేను అస్సలు భరించలేను. మీకేం తెలుసు భార్యాభర్తల బంధం గురించి? ఎవడో పని పాట లేని వెధవ మిస్టర్ అండ్ మిస్సెస్ ట్రోఫీని ఇవ్వడానికి పిలిచాడు. సొంత పిల్లాన్ని సరిగ్గా చూసుకోలేరు. మీ దగ్గర డబ్బు ఉంది, నౌకర్లు పెట్టగానే మీ బాధ్యత పూర్తయిపోయింది అనుకుంటున్నారా? మీ అబ్బాయి రోడ్డు మీద పరిగెడుతున్నాడు, వెహికల్ కింద పడిపోయి చావబోయాడు. ఎంత డబ్బు పెడితే మీ పిల్లడు మీకు తిరిగొస్తాడు చెప్పండి. చూడండి మిస్టర్ విశ్రాంత్, మీరు చాలా పెద్ద మనిషి అయి ఉండొచ్చు, కానీ నా భర్తని ఎవరు అవమానించినా నేను అస్సలు భరించలేను. అర్థమైందా మీకు? నువ్వు మాట్లాడుతుంది విక్రాంత్ సూర్యవంశీతో. ఏ నువ్వేమైనా దేవుడివా నేను మీకు భయపడ్డానికి? భయపెట్టి నువ్వు నీ కొడుకు నోరు ముయించగలవేమో, నా నోరు కాదు. పాపం చిన్న పిల్లాడు, తనసలు తండ్రి ప్రేమని ఎప్పుడు చూసుండడు. కేవలం భయపడుతున్నాడు మిమ్మల్ని చూసి. ఒక పిల్లాడిని భయపెట్టారు మీరు. ఒక పిల్లాడు తన తండ్రి ముందు నిజాన్ని చెప్పలేకపోయాడు. నిన్ను చూస్తుంటే సిగ్గేస్తుంది. ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేసిన నువ్వు నాకు నేర్పిస్తున్నావా? మా అబ్బాయిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఆ? నువ్వు నాకు నేర్పిస్తావా? సార్ సార్ ప్లీజ్ సార్, మీరు వెళ్ళండి. మీరేం టెన్షన్ పడకండి. ఈమె నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాను. రండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ రండి. అరే, మీరు అలా చూస్తున్నారేంటి? వెళ్ళి అంబులెన్స్ కి ఫోన్ చేయండి. ఎవరి దగ్గర లేదా? అలా చూస్తున్నారేంటి? త్వరగా చేయండి. అంటే సరిత గారు ఇక్కడే ఉన్నారనమాట. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? హలో రాజ్ గారు, మీరు ఎక్కడున్నారు? మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను. డోంట్ వరీ, నేను వెంటనే వస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్, సరిత గారు. రాజ్ గారు, రాజ్ గారు, నన్ను త్వరగా బయటకు తీసుకెళ్ళండి. నేనే తప్పు చేయలేదు. నాకు చాలా భయంగా ఉంది. నా తప్పేం లేదు. ఆ పిల్లాడు పరిగెడుతూ పడిపోతే నేనే అతన్ని. నాకు తెలుసు మీరేం చేసి ఉండరు. మీ తప్పే ఉండదు. నేను వెంటనే మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాను. అప్పుడే 4:40 అవుతుంది. 20 నిమిషాల్లో కోర్టు క్లోజ్ అయిపోతుంది కూడా. ఎలా నువ్వు నీ భార్యకు బెయిలిపిస్తావు? ఈ రోజు రాత్రికి తను పోలీస్ స్టేషన్లోనే గడపాల్సి వస్తుంది. రాజ్ గారు, నాకు చాలా భయంగా ఉంది. ఎలాగైనా నన్ను బయటకు సరిత గారు, తీసుకెళ్ళండి. మీరు నా మీద నమ్మకం ఉంచండి. నేను ఇక్కడ లాకప్లో మిమ్మల్ని రాత్రంతా ఉండనివ్వను. నేను ఇప్పుడే బెయిల్ పేపర్స్ తీసుకొస్తాను. మున్ని, వదిన ఆపదలో ఉంది, పోలీస్ స్టేషన్ లో ఉంది. అన్నయ్య తన కోసం బెయిల్ తీసుకురావడానికి వెళ్ళాడు. పాపం వదిన ఒంటరిగా ఉండుంటుంది. ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో. ముని, నేను వదిన దగ్గరికి వెళ్తాను పోలీస్ స్టేషన్ కి. పిచ్చి పట్టిందా నీకో? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావా? మంచి కుటుంబం అమ్మాయిలు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు. మరి మంచి కుటుంబంలో కోడలు ఏదో ఒక తప్పు చేస్తేనే కదా తన్ని పోలీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టింది. తను మళ్ళీ ఏ కొత్త సమస్య తీసుకొచ్చిందో ఏంటో. అమ్మా, ఏదో పొరపాటు జరుగుంటుంది. సరిత వదిన అలాంటిది కాదు. కావాలని ఏ తప్పు చేయదు. మీరు ఎన్నైనా చెప్పండి, తను మాత్రం మారదు. ఏదో ఒక హంగామా చేయకుండా ఉండదు. అరే, నేను కాస్త అంత చెప్తే కష్టం అనిపిస్తుంది. పర్వతాలు విరిగిపోతాయి. నా కూతుళ్ళు కూడా నా మాట వినరు. అమ్మా, అక్క, అన్నయ్య ఉన్నాడు కదా. అన్నయ్య వదినలు సఖ్యతగా ఉండకపోవచ్చు, దూరంగానే ఉంటారేమో. కానీ అన్నయ్య వదినను వదిలిపెట్టి ఇంటికి అస్సలు రాడు. తను తప్పకుండా తీసుకొస్తాడు. డోంట్ వరీ. భగవంతుడి దయ వల్ల అలాగే జరగాలి.
ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు సార్ నేను లోపల లాయర్ meeting లో గారిని ఉన్నారు. త్వరగా కలవాలి, మీరు ప్లీజ్. ఇప్పుడు లోపలికి వెళ్ళకూడదు సార్. నేను అర్జెంట్ గా కలవాలని ఏయ్, ప్లీజ్ ఆగు, ఆగు. సార్, ఏయ్, సార్, చెప్పేది నీకే. సార్, సార్, సార్ నేను చెప్పాను సార్ కానీ బలవంతంగా లోపలికి వచ్చేసాడు. సార్, నువ్వు నాకు ముందు మీ బయటికి సహాయం వెళ్ళు. కావాలి, సార్. ఓకే సార్. సరిత గారిని పోలీసులు లాకప్ లో ఉంచారు సార్. తను ఏ తప్పు చేయలేదు సార్. ప్లీజ్ త్వరగా ఏదో ఒకటి చేయండి సార్. సార్ ప్లీజ్ మీరు త్వరగా బయలుదేరండి సార్. ఏదో ఒకటి చేయండి సార్. తను బయటికి తీసుకురావాలి సార్. సార్ దయచేసి బయలుదేరండి సార్ ప్లీజ్. మర్యాదగా మాట్లాడండి. నా భర్తను ఒక్క మాట అన్నా నేను అస్సలు భరించలేను. సొంత పిల్లాన్ని సరిగ్గా చూసుకోలేరు. మీ దగ్గర డబ్బు ఉంది, నౌకర్లు పెట్టగానే మీ బాధ్యత పూర్తయిపోయింది అనుకుంటున్నారా? పాపం చిన్న పిల్లాడు. ఒక పిల్లాడు తన తండ్రి ముందు నిజాన్ని చెప్పలేకపోయాడు. నిన్ను చూస్తుంటే సిగ్గేస్తుంది. మమ్మీ, పోలీసులు చెడ్డ వాళ్ళని పట్టుకుంటారు కదా, మరి ఆ ఆంటీని ఎందుకు పట్టుకున్నారు? ఆ ఆంటీ చాలా మంచిది. తను నన్ను చాలాసార్లు అడిగింది మీ మమ్మీ ఎక్కడా అని. నేను కారు కింద పడిపోతుంటే ఆ ఆంటీయే వచ్చి నన్ను కాపాడింది. నేను డాడీకి చెప్పడానికి చాలా ప్రయత్నించాను, కానీ డాడీ అస్సలు వినిపించుకోలేదు. మమ్మీ, నన్ను కూడా నీ దగ్గరికి తీసుకెళ్ళవా? నాకు ఇక్కడ అస్సలు బాగా అనిపించడం లేదు. సార్, సార్ చూడండి సార్, ఇప్పుడు 5 గంటలు అయిపోయింది. సార్ నేను మీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి ఉంది సరిత, తనేం తప్పు చేయలేదు. నేనే కిడ్నాప్ చేయమని చెప్పాను. నేనే ఇదంతా చేయించాను సార్. నేనే చెప్పాను పిల్లని మార్కెట్ నుంచి తీసుకుని గొడవకి తీసుకురామని. తప్పంతా నాదే సార్. ప్లీజ్ నన్ను అరెస్ట్ చేయండి, తన్ను వదిలేయండి. తను నేను చెప్తే ఈ పని చేసింది. నేను ఇలాంటి పనులే చేస్తుంటాను సార్. ఇదంతా నా ప్లానే. నేను నేరస్తుంది సార్. తను నిర్దోషి. రాజ్ గారు, రాజ్ గారు, అసలు మీరేం చేస్తున్నారు? తప్పంతా మీ మీద ఎందుకు మరి ఏం వేసుకుంటున్నారు? చేయాలి? రాత్రంతా నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేయాలా? మీరిద్దరూ ఒకరినొకరు కాపాడుకోవడానికి త్యాగాలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సరిత గారిని విడుదల చేస్తున్నాం. ఎలా? రాజ్ గారు, ఆ పిల్లాడు తన తండ్రితో జరిగిందంతా చెప్పేశాడేమో. అందుకే ఆయన ఇచ్చిన కంప్లైంట్ ని వాపస్ తీసుకుని ఉంటారు. థ్యాంక్ యూ. ప్లీజ్ ఆంటీ, మా డాడీని క్షమించరా? మరేం పర్వాలేదు. అభిమాన్, మీరా? విక్రాంత్ సూర్యవంశీ ఈ సిటీలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఏం మనుషులు మీరు? మంచేదో చెడేదో కూడా మీకు తెలీదా? నా భార్య మీకు కిడ్నాపర్లా కనిపించిందా? మీ అబ్బాయి మీకు నిజం చెప్పాడు కాబట్టి మీరు చేసిన తప్పు మీరు తెలుసుకుంటే సరిపోతుందా? నా భార్య ఈ పోలీస్ స్టేషన్లో గడిపిన సమయానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఆ దుఃఖం, ఆ బాధ, ఆ అవమానం
నేను ఎప్పటికీ మర్చిపోలేను మిస్టర్ విక్రాంత్ వంశీ. సరిత గారు నిన్ను క్షమిస్తుందేమో గాని నేను మాత్రం నిన్ను క్షమించను. వదినా నువ్వు బాగానే ఉన్నావు కదా? నేనైతే చాలా కంగారు పడ్డాను. ఆ పిల్లాడికి థ్యాంక్స్ చెప్పాలి, తను నిజం చెప్పి వదిన్ని కాపాడినందుకు. లేదంటే ఏం జరిగేదో ఏంటో. మీరు బాగానే ఉన్నారు కదా? పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికొచ్చేంత వరకు మీరు ఈ ప్రశ్నని 10 సార్లు అడుగుంటారు. అన్నయ్య వదినా మీరు విశ్రాంతి తీసుకోండి. వదిన చాలా అలసిపోయి ఉంటుంది కదా. మున్ని బబ్లీ పదండి. అన్నయ్య వదిన చాలా విషయాలు మాట్లాడుకోవాలి కదా. వాళ్ళని కాస్త ఫ్రీగా వదిలేయండి. ఏమన్నయ్యా? గుడ్ నైట్. ఆ, పదండి పదండి. రండి. థ్యాంక్ యూ రాజ్ గారు. నేను బాగానే ఉన్నాను. జనాలు నిజమే చెప్తుంటారు. జీవితంలో నిజానికి ఎవరు అంత విలువ ఇవ్వరు. ఒక్క నిమిషంలో అంతా మారిపోయింది. మీరు చూడండి, ఒక్క నిమిషంలో ఆ పిల్లాడి జీవితం మారిపోయి ఉండేది. మీరు గాని తన్ని కాపాడిపోయి ఉంటే, ఆ పిల్లాడు గనక నిజం చెప్పకపోయి ఉంటే మీరు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేవారు కాదు. కానీ పాపం మీరు పోలీసులు అనగానే చాలా కంగారు పడిపోయి ఉంటారు. ఈ పోలీస్ స్టేషన్, ఈ కోర్టులు, ఈ శిక్ష అనే పేరు వినగానే చాలా కంగారు పడిపోయి ఉంటారు కదా. నిజం చెప్పారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో. మీకు తెలుసా, నిజంగా నేను చాలా భయపడిపోయాను. నాకెలా అనిపిస్తుందంటే ఓ పీడకల పూర్తయిపోయింది అని. మీరు నాకు తోడుగా ఉన్నారుగా. నాకు నమ్మకం కలిగింది, చాలా ధైర్యం కూడా కలిగింది. ఇప్పుడు నేను చెప్పగలను, నాతో పాటు ఓ మంచి స్నేహితుడున్నాడు అని. నా అన్ని కష్టాల్లో తను నాకు తోడుగా ఉంటారని. మీరు నాకు తోడుగా ఉండనప్పుడు నేనెలా బ్రతుకుతానో ఏమో. కోర్టు వాళ్ళు 3 నెలల సమయం పెట్టారు. అప్పటిదాకా నేను హ్యాపీగా గడిపేస్తాను. ఆ విక్రాంత్ సూర్యవంశీ నేను ఎప్పటికీ క్షమించను. నా సరిత విషయంలో చేసిన దానికి వాడు మూల్యం చెల్లించుకోవాల్సింది.